2015వ సంవత్సరంలో అమెరికాలోని విస్కాన్సిన్ ప్రాంతంలో ఒక ఫ్యామిలీకి ఎప్పటికీ మరిచిపోలేని వణుకు పుట్టించే సంఘటన ఒకటి జరిగింది. అప్పటికే అక్కడ భారీగా మంచు కురుస్తూ ఉంది. వారి ఇంట్లో వెచ్చగా చలి కాచుకుంటూ క్రిస్మస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సడన్ గా ఎవరో తలుపు కొట్టారు. వారున్నది ఒక మారుమూల ఇంట్లో. విజిటర్స్ ఎవరైనా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తండ్రి ఎవరా అని చూడడానికి వెళ్ళాడు. తలుపు తీయగానే అక్కడ ఎవరూ లేరు. కానీ అప్పుడే ఫ్రెష్ గా ఎవరో ఆ మంచులో పక్కనే ఉన్న అడవిలో నుంచి వచ్చి వెళ్ళినట్టుగా పాదముద్రలు ఉన్నాయి. సరేలే అనుకుని డోర్ క్లోజ్ చేశాడు. కానీ మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్నారు. ఈసారి కొంచెం గట్టిగానే కొడుతున్నారు. నెమ్మదిగా తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. కానీ ఆ పాదముద్రలు మాత్రం ఈసారి వాళ్ళ డోర్ కి దగ్గరగా ఉండి అక్కడక్కడే ఎవరో తిరిగినట్టుగా ఉన్నాయి. ఇక వాళ్ళకి భయం మొదలైంది. అన్ని తలుపులు కిటికీలు మూసేసి బయటికి తొంగి చూస్తూ ఉండగా సరిగ్గా ఆ అడవి అంచున ఏదో ఒక ఆకారం కనిపించింది. విచిత్రంగా పొడవుగా ఉన్న ఒక తెల్లటి ఆకారం వీళ్ళనే చూస్తూ ఉంది. వెంటనే ఆ తండ్రి తన షాట్ గన్ తీసుకుని బయట వరండా దగ్గరికి వెళ్లి చూడగానే ఆ ఆకారం అక్కడి చెట్లలో మాయమైపోయింది. ఇక ఆ ఫ్యామిలీకి భయంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. పొద్దున అవగానే అక్కడి పరిసరాల్లో వెతికితే ఆ ఆకారం ఎక్కడా కనిపించలేదు. కానీ డజన్ల కొద్దీ పొడవైన చేతి గోర్ల గుర్తులు ఆ ఇంటి గోడల పైన కనిపించాయి. ఏదో లోపలికి రావడానికి ప్రయత్నించినట్టుగా ఉన్నాయి ఆ గుర్తులు. ఇప్పటికీ అదేంటో వారికి తెలియదు. కానీ ఆ తండ్రి మాత్రం అది మనిషి అయితే కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు.